హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ నా కర్రీ వచ్చి ఆలుగడ్డ వంకాయ అండి. అసలు చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది కదా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనెలో వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పసుపు ఉప్పేసి మగ్గబెట్టి తర్వాత వంకాయ ముక్కలు వేసి మరి అలాగే ఉప్పు కారం గరం మసాలా కూడా వేసేసానండి. ఇప్పుడు అన్నీ వేసేసిన తర్వాత ఇలా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొద్దిగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి కొంచెం మగ్గబెట్టాలి. ఇంతలో ఆలుగడ్డ బాయిల్ చేసుకుని కుక్కర్లో మనం చక్కగా చిన్నగా కట్ చేసుకుందాం పీసులల్లి. దీనిలో టమాటా కూడా వేసుకోవచ్చండి. నేను టమాటాలు వేయలేదు. ఇలా ఇగురులాగా వండుకుంటే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు మట్టుకి ఒక 3 కట్ చేసుకోవాలి, సన్నగా తరగాలి. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడైనా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి వంకాయలు ఏదైనా నూనెలో కొద్దిగా మగ్గాలండి. మగ్గితేనే తర్వాతే వాటర్ అనేది పోయాలి ఇగురు కూరలకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆలుగడ్డ కట్ చేసి దీనిలో వేద్దాము. 5 మినిట్స్లో కూర తయారైపోద్ది. ఐరన్ పడకుండా ఉదయమే ఒక గంట అరగంట ముందు లెగిసి మనం అన్నీ చక్కగా టిఫిన్ కానీ కూర కానీ ప్రిపేర్ చేసుకుంటే ఐరన్ ఉండదండి. వెళ్ళే ముందు వాళ్ళు మంచిగా హైవే రోడ్ల మీద నుంచి వెళ్ళాలి కాబట్టి చక్కగా వెళ్తారు ఆఫీసులకి. మనం కూడా ఒక గంట ముందు లేచి అన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తే మనకి ఏ కంగారు ఉండదన్నమాట. ఏదైనా మనం చేసుకునే దానిలోనే ఉంటుందండి. చక్కగా చేసుకుని సంసారం అనేది చక్కగా దిద్దుకుంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకున్నాం. బాయిల్ చేసిన ఆలుగడ్డలు వేసి బాగా తిప్పుకొని కూరని ఆలుగడ్డలకు కూడా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టాలండి. ఇప్పుడు ఈ కూర కూడా కొంచెం బాగా ఇప్పుడు దగ్గర పడుతుంది కదా. నూనెలో మగ్గుతాయి కదా ఆలుగడ్డలు. వంకాయ ఎలాగో మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత ఇలాంటి కూరలకంటే ఉప్పు కారం తర్వాత ఏమీ అవసరం లేదు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లోనే మనం వేసేసుకుంటే ఇది ఇలా చక్కగా కలిసిపోతుంది అన్నమాట. ఎక్కువ తిప్పం కదా, ఇప్పుడే తిప్పుతాము. కొద్దిగా మగ్గిన తర్వాత ఆలుగడ్డ ఉడికిపోయింది కాబట్టి అవసరం లేదండి. ఓను ఇలా కూర చూస్తే చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు అట్ట మగ్గనిచ్చి నూనెలో ఒక చిన్న గ్లాసులు చాయ్ గ్లాసులు నీళ్ళు పోస్తే చాలండి. ఇదిగంటే కూర నూనెలో మగ్గిపోయింది సిమ్ములో. ఇప్పుడు నేను గోరువెచ్చటి నీళ్ళు పోసానండి. ఇప్పుడు మనం ఇంకొకసారి కుక్ చేసినాను. ముక్కల్ని కలుపుకోకుండా ఇలా మంచిగా పైకి కిందకి ఎలా వేసుకున్నామంటే కూర సిమ్లో పెట్టుకుని మనం బాక్స్లో రైస్ పెట్టుకుని రెడీ చేసుకునే లోపు ఈ కూర మగ్గిపోతుంది ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి నేను దించేయటమే. మీ అందరికీ నచ్చితే అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలాగే మీ అందరూ కూడా లైక్ చేయటం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. మనం మన జీవితంలో ఎప్పుడైనా బ్యాడ్ ఆలోచించకుండా మంచి మంచి ఆలోచనతో ఎదిగామనుకో భగవంతుడు కూడా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. ఏ పని చేసినా నెమ్మదంగా నిలబడి చేసుకుంటే అది ఎప్పటికైనా సక్సెస్ అవుతామండి. అనేది ఏమి ఉండదు. కాకపోతే మన కష్టం కాంది ఒకళ్ళ కష్టాన్ని దోసుకోవటానికి జీవితంలో ఎప్పుడు ప్రయత్నించకండి. మీ కష్టపడిన డబ్బులు మీకుంటే చాలు అనుకోండి. ఎందుకంటే ఒకళ్ళ కష్టం మనకి ఎప్పుడు అక్కడికి రాదు. మన కష్టమే మనకు అక్కడికి వస్తుంది. ఎందుకంటే జీవితంలో మనం కష్టపడిన వాటి కోసం పోరాడవచ్చు, కానీ కష్టపడిన వాటి కోసం పోరాడతాం టైం వేస్ట్ అన్నమాట. సరేనా ఫ్రెండ్స్? మరి ఉంటాను. అన్నదాత సుఖీభావ విజయదుర్గ. మా ఆలుగడ్డ కూర నచ్చితే ఒక లైక్ వేసుకోండి. చక్కగా చేసుకుని పూరీలోకి చపాతీలోకి రైస్లోకి అన్నిటిలోకి తినొచ్చండి. కొత్తిమీర ఉంటే చాలా బాగుండేది. మరి శనివారం వచ్చేసింది కదా, వారంలో కొత్తిమీర మిస్ అయింది.